హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మేతి చికెన్ కీమా కర్రీ చేయబోతున్నాం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి తగినంత ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసేయండి. కొంచెం మెంతం కూర, కొంచెం కరివేపాకు వేసేసి ఒక 2 మినిట్స్ అనేది కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు కీమా ఉంది కదా, చికెన్ కీమా, అది కూడా వేసేయండి. నేను ఇక్కడ చికెన్ కీమాని సాల్ట్ వేసి 2 టైమ్స్ అయితే కడిగానండి, మొత్తం దాంట్లో నీచు వాసన పోవడానికి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకి అంతా వాటర్ అనేది వెళ్ళిపోయిందండి. ఇప్పుడు తగినంత కారం అయితే వేసేయండి. కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేయండి. హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి, ఎందుకంటే చికెన్ కీమా ఉడకడానికి. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే గరం మసాలా వేసేయండి. గరం మసాలా వేసిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి, అంతే. ఈజీగా టేస్టీగా ఉండే మెంతి చికెన్ కీమా కర్రీ అండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తినండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనకి మేతి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్